హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ ఫ్యాషన్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక మంచి ఫెస్టివ్ మేకప్ లుక్ చూపించబోతున్నాను. లైక్ చాలా సింపుల్ గా ఎవరైనా చేసుకునేలాగా కొన్ని ప్రోడక్ట్స్ తోనే మాత్రమే చూపించబోతున్నాను. సో ఫెస్టివల్స్ అన్ని దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. సో ఎలాంటి మేకప్ చేసుకునే ముందైనా స్కిన్ ని ప్రెప్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మన మేకప్ లాంగ్ లాస్టింగ్ గా ఉండాలన్నా లేదా ఫ్లాలెస్ గా ఉండాలన్నా సో ముందు మనం స్కిన్ ని ప్రెప్ చేసుకోవాలన్నమాట. స్కిన్ ని ప్రెప్ చేసుకోకుండా ఎప్పుడు డైరెక్ట్ గా మేకప్ కి అస్సలు వెళ్ళొద్దు. సో మనం స్కిన్ ని ప్రెప్ చేసుకుంటే మన మేకప్ కి అండ్ దెన్ మన స్కిన్ కి ఒక బ్యారియర్ లా ఉంటుంది అనమాట. మనం స్కిన్ ని ప్రెప్ చేసుకుంటే మన స్కిన్ కి అంత డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో లైక్ మీరు ఏ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతే అదే ఫాలో అవ్వండి అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేకప్ స్టార్ట్ చేద్దాం మనం. మీరు డే టైమ్ లో మేకప్ వేసుకుంటుంటే సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. సో ఒకవేళ నైట్ అయితే యూ కెన్ స్కిప్ దట్. నేను మీకు ఎలా మేకప్ వేసుకోవాలి లైక్ సింపుల్ మేకప్ లుక్ చూపిద్దాం అని అనుకుంటున్నాను కాబట్టి సన్ స్క్రీన్ ఏమి అప్లై చేయట్లేదు. సో నేను వీడియో కోసం మాత్రమే ఇప్పుడు మేకప్ వేస్తున్నాను అనమాట. తర్వాత ఎలాగో తీసేస్తాను కాబట్టి వెంటనే. సో ఇప్పుడైతే ఏం అప్లై చేయట్లేదు, జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే మన స్కిన్ డ్రై అవ్వకూడదు కదా, ఎందుకంటే మన స్కిన్ అసలు డ్రై అవ్వకూడదు కదా. సో స్కిన్ ప్రెప్ చేసుకోవాలి కాబట్టి మాయిశ్చరైజర్ ఒకటి. సో వింటర్ సీజన్ కాబట్టి అంత స్వెట్ రాదు మోస్ట్లీ మాక్సిమం ఎవరికైనా. సో అలాంటప్పుడు మనం ఈ మేకప్ ఫిక్సింగ్ స్ప్రేస్ ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. సో ఒకవేళ మీ స్కిన్ ఏ సీజన్ లో అయినా ఆయిలీగానే ఉంటుందంటే డెఫినెట్లీ యూజ్ చేయండి. అండ్ దెన్ మన స్కిన్ తో పాటు మన లిప్స్ ని కూడా ప్రెప్ చేసుకోవాలి కాబట్టి నేను వాస్లిన్ అప్లై చేస్తున్నాను. సో మనం లిప్స్టిక్ అప్లై చేసేలోపు కొంచెం మాయిశ్చరైజ్ అవుతుంది అనమాట. నా స్కిన్ ప్రెప్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ కి వెళ్లే ముందు అసలు ఏమేం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను అన్ని చూపించేస్తాను ఒకేసారి. ఫౌండేషన్ కోసం వచ్చేసి మనం అయితే ఈ మెబ్లైన్ ఫిట్ మీ ఫౌండేషన్ వాడుతున్నాం. ఈ ఇన్సైడ్ ప్రో కన్సీలర్ ప్యాలెట్ గురించి నేను ఒక వీడియోలో కూడా ఒక షార్ట్ వీడియోలో కూడా చేశాను అనమాట. ఇందులో మనకి కన్సీలర్ ఉంటుంది, కరెక్టర్ ఉంటుంది అండ్ కాంటోర్ కూడా ఉంటుంది అనమాట. సో మొత్తం 3 మనకి ఇందులోనే వచ్చేస్తాయి. చాలా మంచి ప్రోడక్ట్ ఇదైతే. సో ఇది ఫౌండేషన్ అండ్ దెన్ ఇది వచ్చేసి కన్సీలర్ వచ్చేసి మార్స్ కాస్మెటిక్స్ నుంచి. సో ఇది వచ్చేసి మార్స్ కాస్మెటిక్స్ నుంచి. సో ఇందులో మనకి హైలైటర్ ఉంటుంది, బ్లష్ ఉంటుంది అండ్ దెన్ ఐ షాడో ఉంటుంది. సో ఒకవేళ మీరు బిగినర్ అయితే డెఫినెట్లీ ఇది కొనుక్కోండి. సో అన్ని డిఫరెంట్ గా కొనుక్కోకుండా మనకి అన్ని ఇందులోనే వచ్చేస్తాయి అనమాట. ఇందులో హైలైటర్ ఉంటుంది, బ్లష్ ఉంటుంది, ఐ షాడో ప్యాలెట్ ఉంటుంది, లైక్ సమ్ గ్లిటర్స్ కూడా ఉన్నాయి మనకి ఐ షాడోకి. సో ఇదైతే బెస్ట్ అని చెప్తాను బిగినర్స్ కోసం. మేకప్ అంతా అయిపోవడానికి సెట్ చేసుకోవడానికి కాంపాక్ట్ అనమాట. దిస్ ఇస్ లాక్మీ కాంపాక్ట్. అండ్ దెన్ ఐస్ కోసం వచ్చేసి ఈ 3 ప్రొడక్ట్స్ వాడుతున్నాను. ఇది కూడా మార్స్ కాస్మెటిక్ నుంచి మస్కారా అండ్ దెన్ కాజల్. సో ఇది వచ్చేసి లాక్మీ కాజల్ అండ్ దెన్ మెబ్లైన్ నుంచి ఐలైనర్. సో ఈ ఐస్ కోసం ఈ 3 ప్రొడక్ట్స్ వాడుతున్నాను. సో అండ్ దెన్ ఐబ్రోస్ సెట్ చేసుకోవడానికి వచ్చేసి ఇది మార్స్ కాస్మెటిక్. ఫైనల్ గా లిప్స్ కోసం వచ్చేసి ఒక లిప్ లైనర్ అండ్ దెన్ లిప్స్టిక్. సో ఇంకా మనం మేకప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి చూపించాను కదా మెబ్లైన్ ఫిట్ మీ ఫౌండేషన్. లింక్స్ అన్ని మీకు కమ్యూనిటీ పోస్ట్ లో ఇస్తాను అండ్ దెన్ వీటి ప్రైజెస్ అన్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఫౌండేషన్ ఎప్పుడు ఎక్కువ హెవీగా అప్లై చేయొద్దు అండ్ దెన్ మీరు కరెక్ట్ షేడ్ తీసుకుంటేనే న్యాచురల్ గా ఉంటుంది అనమాట. సో కరెక్ట్ షేడ్ మ్యాచ్ అయినా లేదా కరెక్ట్ షేడ్ మ్యాచ్ మోస్ట్లీ దొరకకపోవచ్చు, లేదా 1 షేడ్ బ్రైటర్ అయినా తీసుకోవాలి. ఎక్కువ డిఫరెన్స్ వచ్చేది తీసుకుంటే మన ఫేస్ అంతా మారిపోతుంది అనమాట. ఆ న్యాచురల్ ఫినిషింగ్ అన్నది రాదు. ఇంకా చాలా తక్కువ అమౌంట్ కూడా తీసుకోవాలి, ఎక్కువ ఫౌండేషన్ వేయద్దు. సో ఆ న్యాచురల్ ఫినిష్ అదంతా ఉండదు. మనం బ్రషెస్ కూడా యూజ్ చేయాల్సిన పని లేదు, మన ఫింగర్స్ తోనే మంచిగా బ్లెండ్ చేసేసుకోవచ్చు. సో మేకప్ వేసుకునే ముందు డెఫినెట్లీ క్లీన్ యువర్ హ్యాండ్స్. మంచిగా హ్యాండ్స్ క్లీన్ చేసుకొని స్టార్ట్ చేయండి మేకప్ అన్నది. అండ్ దెన్ ఎప్పుడు ఇలా రుద్దొద్దు అనమాట. ఇలా డాబింగ్ మోషన్ లోనే మనం ఏదైనా అప్లై చేసుకోవాలి. సో మేకప్ వేసుకోవడానికి ఖచ్చితంగా బ్రషెస్ ఉండాలి అలాంటిది ఏం లేదనమాట. మన ఫింగర్స్ తో కూడా చాలా మంచిగా బ్లెండ్ అయింది. మన ఫింగర్స్ తోనే ఇంకా చాలా మంచిగా బ్లెండ్ అవుతుంది అనమాట. సో మనం మొత్తం ఇలా రుద్దకుండా జస్ట్ ఇలా డాబింగ్ మోషన్ లో మాత్రమే ఫౌండేషన్ అప్లై చేస్తున్నాం.
సో మేకప్ అన్నది మనం ఎంత మంచిగా బ్లెండ్ చేస్తే ఫైనల్ లుక్ అంత బాగుంటది. I saw you downtown today, a little gray around the temples, but still కొంచెం పేషెన్స్ ఉండాలన్నమాట మొత్తం ఇలా బ్లెండ్ చేయడానికి. సో నేనైతే ఫౌండేషన్ అప్లై చేసేసాను. సో ఎంత తక్కువ ప్రోడక్ట్ వాడితే అంత బాగుంటది అనమాట. ఎక్కువ ఫౌండేషన్ అప్లై చేసామంటే అది ఒక పెయింట్ వేసినట్టు ఉంటది అనమాట ఫేస్. సో జస్ట్ మన స్కిన్ టోన్ అంతా ఈవెన్ గా రావడానికి మాత్రమే ఫౌండేషన్ అప్లై చేసుకుందాం. ఎందుకంటే హెవీగా వేసేస్తే చాలా మొత్తం మన లుక్కే మారిపోతుంది. సో మన న్యాచురల్ కలర్, మన న్యాచురల్ ఇది మొత్తం అలా ఉంటేనే మేకప్ బాగుంటుంది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ కన్సీలర్. ఆరెంజ్ అండ్ దెన్ పీచ్ కలర్ కరెక్టర్స్ వాడతాను. రెండు అప్లై చేశాక నా స్కిన్ అనేది మొత్తం ఈవెన్ టోన్ లోకి వచ్చేస్తుంది అనమాట. రెండు ఐస్ కి ఫస్ట్ నేనైతే ఆరెంజ్ కలర్ సెట్ చేసేస్తున్నాను. సో మేకప్ వేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ అనమాట. మనం ఏదో కాంప్లికేటెడ్ గా ఫీల్ అవుతాం. యాక్చువల్లీ నేను అలా ఫీల్ అయ్యేదాన్ని, కాంప్లికేటెడ్ గా చాలా కష్టం మేకప్ వేసుకోవడం, అసలు ఎలా వేస్తారు ఏంటి అని అనుకునేదాన్ని. కానీ చాలా ఈజీ అనమాట. సో ఆరెంజ్ కలర్ సెట్ చేశాక నేనైతే ఈ పీచ్ కలర్ కలెక్టర్ వాడతాను. సో మీకు అండర్ ఐస్ కొంచెం ఒక షేడ్ బ్రైటర్ ఉండాలంటే మీ షేడ్ కంటే ఒక షేడ్ బ్రైటర్ తీసుకోండి. మనం అండర్ ఐస్ ని కన్సీల్ చేస్తేనే మనకి ఆ టోటల్ డిఫరెన్స్ తెలుస్తుంది ఫేస్ లో. సో యా యూ కెన్ సీ ద డిఫరెన్స్ కదా. సో మీకు క్లియర్ గా డిఫరెన్స్ అర్థమైపోతుండొచ్చు. సో ఈ అండర్ ఐ డార్క్నెస్ ని కన్సీల్ చేశాక ఎలా ఉందో, చేయకముందు ఎలా ఉందో. సో అండర్ ఐస్ ని కన్సీల్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకొకటి, మీకు అసలు ఫౌండేషన్ వద్దు అనుకుంటే జస్ట్ ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్ తోని మీకు ఎక్కడైనా డార్క్ స్పాట్స్ అవన్నీ ఉంటే ఈ మెథడ్ లోనే కరెక్ట్ చేసేసుకోండి. సో ఇన్సైడ్ కాస్మెటిక్స్ దీంట్లోనే ఇంకొక షేడ్ రేంజ్ ఉందన్నమాట. అందులో మనకి గ్రీన్ కలర్ కరెక్టర్ కూడా వస్తుంది. సో దాంతో అయితే మనం యాక్నే మార్క్స్, సో రెడ్ మార్క్స్ ఉంటాయి కదా ఫేస్ మీద కొంతమందికి, సో దాంతో అయితే గ్రీన్ కలర్ కరెక్టర్ తో మనం అది కూడా కన్సిడర్ చేయొచ్చు. సో నాకు రెడ్ మార్క్స్ ఎక్కడ ఉండవు కాబట్టి నేను ఆ షేడ్ రేంజ్ తీసుకోలేదు. ఒకవేళ మీకు ఫౌండేషన్ వద్దనుకుంటే జస్ట్ ఇలా మీకు ఎక్కడైతే కరెక్షన్ అవసరమో అక్కడ మాత్రమే కరెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీకు ఫౌండేషన్ అవసరం ఉందంటే అప్లై చేసుకోండి. తెలుస్తుంది కదా అండర్ ఐస్ డార్క్నెస్ కవర్ చేశాక ఎలా ఉందో. సో నా ఐస్ కొంచెం చిన్నగా అయిపోయినట్టు అనిపించింది. మనం ఐ మేకప్ చేశాక దాన్ని సెట్ చేద్దాం, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. షాడో కోసం అయితే నేను ఈ ప్యాలెట్ వాడుతున్నాను. సో ఇందులో మనకి అన్ని నూడ్ షేడ్స్ అలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో నేను అందుకే ఇది ప్రిఫర్ చేశాను. అందులో అండ్ కొన్ని గ్లిటర్స్ కూడా ఉంటాయి మనకి, మోస్ట్లీ నూడ్ షేడ్స్ ఉంటాయి. అండ్ దెన్ బ్రౌన్, బ్లాక్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో నేను ఇందాక చూపించిన ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు మీరు, అందులోనే మనకి ఐ షాడో ప్యాలెట్ అవన్నీ ఉంటాయి. కానీ నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇందులో ఈ షేడ్ నేను ఎక్కువ వాడతాను అనమాట. ఎస్, కొంచెం పీచ్ ఆరెంజ్ షేడ్ అలా ఉంటుంది. సో జస్ట్ మనం ఇలా అప్లై చేసుకోవాలంతే. చాలా లైట్ గా ఉంటుంది అనమాట. చాలా న్యాచురల్ గా కనిపించాలన్నప్పుడు మాత్రం ఈ ఐ షాడో వాడచ్చు. చాలా సింపుల్ గా చాలా బాగుంటుంది. దెన్ సో ఈ కలర్ అప్లై చేసాం కదా, ఇప్పుడు కొంచెం గ్లిటర్ కూడా యాడ్ చేద్దాం మన లుక్ కి. సో దానికోసం నేను ఈ టాప్ లో ఉన్న కలర్ యూజ్ చేస్తున్నా. సో గ్లిటర్ కి మొత్తం స్ప్రెడ్ చేయకూడదు, జస్ట్ ఇక్కడ మాత్రమే ఇలా డాప్ చేసుకో. సో ఇక్కడ మాత్రమే మనం ఇలా డాప్ చేసుకోవాలి. సో ఐ షాడో వేసుకున్న తర్వాత ఇంకా మనం ఐలైనర్, మస్కారా ఇవన్నీ చేస్తాం అనమాట. ఫస్ట్ ఐ షాడో కంప్లీట్ చేశాక మాత్రమే.
ఫెస్టివ్ లుక్ కాబట్టి కొంచెం ఆ గ్లిట్టర్ అది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సో కొంచెం గ్లిట్టర్ యాడ్ చేశాను. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ ఐలైనర్. సో ఐలైనర్ అప్లై చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. సో ఐలైనర్ అప్లై చేసుకోవడం చాలా మందికి కష్టంగా అనిపించవచ్చు, అంటే హ్యాండ్ షివర్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంది కదా. సో స్టార్టింగ్ లో అలానే ఉంటుంది అనమాట. కొంచెం కొంచెం ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్లీ వస్తుంది. సో మన ఐలైనర్ అప్లై చేసుకునేటప్పుడు ఇలా హాఫ్ క్లోజ్ చేసి ఇలా అప్లై చేసుకుంటుంటే మన ఐస్ అనేవి ఇట్లా బ్లింక్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అలా కాకుండా మీ చిన్ ఇలా పైకి పెట్టేసి అండ్ దెన్ మిర్రర్ లో చూసుకుంటూ వేసుకోండి, అప్పుడు నీట్ గా వస్తుంది. క్లోజ్ చేసి ఇలా అప్లై చేస్తున్నప్పుడు ఏంటంటే మన స్కిన్ అక్కడ ఫోల్డ్ అవుతుంది అండ్ దెన్ ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది. సో జస్ట్ మన చిన్ కొంచెం లిఫ్ట్ చేసి అప్లై చేసుకుంటే చాలా నీట్ గా వస్తుంది అనమాట. సో ఇది డ్రై అయ్యాక వీఆర్ గోయింగ్ విత్ మస్కారా. మస్కారా అప్లై చేసుకునే ముందు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా అంతా తీసేయండి. సో మస్కారా అప్లై చేసుకునేటప్పుడు కూడా మనం సేమ్ టెక్నిక్ వాడతాం. సో మన హెడ్ కొంచెం మన చిన్నీలో కొంచెం లిఫ్ట్ చేసి అప్లై చేసుకుంటే మంచిగా వస్తుంది. అందుకే హెయిర్ టై చేసుకోవాలన్నమాట. సో మనం ఇక్కడంతా ఫుల్ గా చేసేసి ఇక్కడ ఉన్న ల్యాషెస్ ని మర్చిపోతాం అనమాట. సో లాస్ట్ ఉన్న ల్యాషెస్ ని మంచిగా ఫోకస్ చేయండి. కింద ల్యాషెస్ కి అప్లై చేసుకునే ముందు మన చిన్ని డౌన్ చేసేసి కొంచెం ఐస్ పెద్దగా ఓపెన్ చేసి అప్లై చేసుకోవడమే. మస్కారా కూడా మనం ఎక్కువగా అప్లై చేసుకోకూడదు. సో ఎక్కువ అప్లై చేస్తే కొంచెం డ్రమాటిక్ గా ఉంటుంది అనమాట, అంత న్యాచురల్ గా అనిపించదు. సో అండ్ దెన్ మస్కారా అప్లై చేసిన తర్వాత ఈ బ్రష్ తో నేను మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేస్తాను. మస్కారా అప్లికేషన్ కూడా అయిపోయింది. సో ఇందాకటికి ఇప్పటికి మీకు ఐస్ డిఫరెన్స్ తెలిసి ఉంటుంది. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ కాజల్. మనకి ఐ మేకప్ అయిపోయింది. ఐ మేకప్ చేయగానే మొత్తం లుక్ అంతా మారిపోతుంది అనమాట. బ్లష్ అండ్ హైలైటర్ మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, అదర్వైజ్ యూ కెన్ జస్ట్ స్కిప్ ఇట్. సో ఈ బ్లష్ హైలైటర్ ఇవన్నీ వేస్తే కొంచెం హెవీగా అనిపిస్తుంది అనుకుంటే వద్దు. అదర్వైజ్ మనం ఈ డైరెక్షన్ లో ఇక్కడ బ్లష్ వేసుకోబోతున్నాం. సో మీకు బ్లష్ వేసుకుంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది, సో అలా అనుకొని వద్దనుకుంటే ఇట్స్ ఓకే. సో ఏదైనా మనం మేకప్ లో డాబింగ్ మోషన్ లోనే చేయాలన్నమాట, ఎక్కువగా రుద్దేయకూడదు. సో మేకప్ అన్నది జస్ట్ మన న్యాచురల్ ఫీచర్స్ ని ఎన్హాన్స్ చేయడానికి మాత్రమే, ఏదో మన లుక్ అంతా మార్చేద్దాం అలా అని ఏం కాదు. జస్ట్ మేకప్ వేయడం వల్ల మనకున్న ఫీచర్సే కొంచెం మంచిగా ఎన్హాన్స్ అవుతాయి అన్నమాట. సో ఇంకా హైలైటర్ వచ్చేసి మీకు ఏ పాయింట్స్ హైలైట్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ హైలైటర్ అప్లై చేయండి. సో నేనైతే నోస్ మీద అప్లై చేశాను, యూ కెన్ సీ ద డిఫరెన్స్. సో చెప్పాను కదా, ఏ ప్రోడక్ట్ అయినా మనం డాబింగ్ మోషన్ లోనే చేయాలన్నమాట. సో హైలైటర్ అప్లై చేశాక యూ కెన్ సీ దట్ గ్లో, కొంచెం ఫేస్ అన్నది గ్లో అవుతున్నట్టు అనిపిస్తుంది కదా.
ఎస్, మేకప్ అయిపోయింది కాబట్టి వీఆర్ సెట్టింగ్ దిస్ విత్ కాంపాక్ట్. సో కాంపాక్ట్ తో సెట్ చేస్తున్నాం ఇప్పుడు మనం అంతా. అంతే, కాంపాక్ట్ తో సెట్ చేయడం వల్ల ఏం లేదు, జస్ట్ మనకి ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఏదైనా ప్రాసెస్ అంతా అయిపోయాక మాత్రమే రిజల్ట్ అనేది మంచిగా కనిపిస్తుంది. సో చేసే ప్రాసెస్ లో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది, బాగా రావట్లేదు అని అనుకోకండి. ఫస్ట్ ట్రై చేయండి మంచిగా. సో ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఫైనల్ గా చూసుకొని అప్పుడు డిసైడ్ అవ్వండి మంచిగా వచ్చిందా లేదా అని చెప్పేసి. యాక్చువల్లీ ఐబ్రో పెన్సిల్స్ నేను యూస్ చేయను, కానీ ఒకసారి ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి ఆర్డర్ చేశాను, కానీ ఇది అసలు నాకు సెట్ అవ్వలేదు. అంటే నా ఐబ్రోస్ ఆల్రెడీ థిక్ గా ఉంటాయి కాబట్టి ఇది అప్లై చేస్తే ఇంకా చాలా ఏదో లైక్ డార్క్ గా అనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఐబ్రో పెన్సిల్ ఏం యూస్ చేయను. సో మీకు పనికొస్తుందేమో అని చెప్పేసి ప్రోడక్ట్ చూపిస్తున్నాను. సో జస్ట్ ఈ బ్రష్ తో నేను బ్రోస్ అన్ని సెట్ చేస్తాను, పెన్సిల్ అయితే యూస్ చేయను. ఫైనల్ గా లిప్స్టిక్ అనమాట, లిప్ లైనర్, ఒక లిప్స్టిక్ వాడుతున్నాను. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను మీకు సైడ్ లో ట్యాగ్ చేస్తాను. సో మనం స్టార్టింగ్ లో చెప్పాం కదా, మన స్కిన్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, మన స్కిన్ తో పాటు మన లిప్స్ ని కూడా ప్రెప్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పటికి సో ఈ మేకప్ అంతా అయిపోయే లోపు అవి కూడా కొంచెం మాయిశ్చరైజ్ అవుతుంది. సో ఇట్లా డ్రైగా అలా లేకుండా ఉంటుంది. సేమ్ మన స్కిన్ కి ఎలాగో మన లిప్స్ కి కూడా అలాగే. లిప్ లైనర్ యూస్ చేయదనుకున్నా ఇట్స్ ఓకే, కానీ యూస్ చేస్తే బాగుంటుంది అనమాట, ఎందుకంటే ఒక డిఫైన్డ్ షేప్ అన్నది ఇస్తుంది మనకి ముందు. సో యాక్చువల్లీ నాకు లిక్విడ్ లిప్స్టిక్స్ అంతగా నచ్చవు. సో ఇలాంటి లిక్విడ్ లిప్స్టిక్స్ వాడేటప్పుడు నేనైతే చాలా తక్కువ ప్రోడక్ట్ లిప్స్ మీద అప్లై చేసి దాన్ని ఫింగర్స్ తోనే మొత్తం స్ప్రెడ్ చేసేస్తాను. స్ప్రెడ్ చేసే దానికంటే డాప్ చేస్తేనే చాలా న్యాచురల్ గా ఉంటుంది అనమాట. అయితే నేనైతే లిప్స్టిక్ ఎప్పుడు చాలా లైట్ గా అప్లై చేయడానికి ట్రై చేస్తాను. సో అండ్ దెన్ ఫైనల్ గా బొట్టు. నా మేకప్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. మీకు క్లియర్ డిఫరెన్స్ కోసం నేను బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను ఇందులో, చూడండి మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. లైక్ మరీ ఎక్కువగా అనిపించకుండా, లైక్ చాలా న్యాచురల్ గా ఉంటేనే బాగుంటుంది కదా. సో మరీ ఎక్కువ డిఫరెన్స్ కనిపించకుండా జస్ట్ మన ఫీచర్స్ ని ఎన్హాన్స్ చేసినట్టు ఉంటుంది అనమాట. మనం ఈ వీడియో ఎండ్ చేసేద్దాం విత్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఫౌండేషన్ వచ్చేసి మనం షేడ్ మ్యాచ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. సో అలా కరెక్ట్ గా తీసుకున్నప్పుడు మాత్రమే మన మేకప్ లుక్ అన్నది, సో మన బేస్ ప్రాపర్ గా ఉంటేనే కదా సో మిగిలిందంతా బాగుంటుంది. సో మ్యాచ్ అనేది కరెక్ట్ గా తీసుకోండి. అండ్ దెన్ ఇంకొక రూల్ ఏంటంటే ఏది హెవీగా అప్లై చేయదు. హెవీగా అప్లై చేయడం వల్ల మన న్యాచురల్ ఫీచర్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి. సో ఏది అప్లై చేయదు. దిస్ ఇస్ రూల్ నెంబర్ 2, లెస్ ఇస్ మోర్ అన్నట్టు. సో రూల్ నెంబర్ 3, అండర్ ఐస్ డార్క్నెస్ ఉంటే కన్సీల్ చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. సో అండర్ ఐస్ ని కన్సీల్ చేస్తేనే మన లుక్ అన్నది కంప్లీట్ అవుతుంది. సో మనం ఇక్కడంతా ఫౌండేషన్ అప్లై చేసి అండర్ ఐస్ ని కన్సీల్ చేయకపోతే ఆ లుక్ బాగోదు. స్కిన్ ని ఈవెన్ టోన్ గా తెచ్చుకోవడమే అన్నమాట. దట్ ఈస్ రూల్ నెంబర్ 3. సో ఈ మేకప్ లుక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఈ మేకప్ లుక్ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. డెఫినెట్లీ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ how do you like this. Yeah, that's it for the video guys. We'll meet you in the next video. Until then, bye.